అసమర్థ అవినీతి ప్రభుత్వ నిర్ణాయకంతో సామాన్యుడు కనీసం బతకలేని దుస్థితి నెలకొందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మహబూబ్ నగర్ లో వస్తున్న మీకోసం యాత్రలో అడుగడుగున జన సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పాదయాత్ర 600 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి స్వాగతం పలికారు. ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనతో చంద్రబాబు పాలమూరులో పాదయాత్రను కొనసాగిస్తున్నారు. జనంతో మమేకమవుతూ మీ బాధలు తీరుస్తానంటూ భరోసా కల్పిస్తున్నారు. నారాయణపేట్ నియోజకవర్గం కొండాపూర్, కోయలకొండ, బూర్గుపల్లి ప్రాంతాల్లో బాబు నడక సాగించారు. యాత్ర 600 కిలోమీటర్లు దాటినందుకు గుర్తుగా పార్టీ శ్రేణులు కొవ్వొత్తులతో స్వాగతం పలికాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. పాలకుల అవినీతితో ప్రజలు నిత్యావసరాలకు కూడా దూరమయ్యారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు ప్రజాధనాన్ని దోచుకుని విదేశాల్లో దాచుకుంటున్నారని దుయ్యబట్టారు. అసలే కష్టాల సుడిగుండంలో చిక్కుకొని అల్లాడుతున్న సామాన్యులపై గ్యాస్ ధరను పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత భారం మోపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సర్ఛార్జి వ్యయం పేరిట పాతాపులు రుద్దేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. మీకు ఎన్ని సమస్యలు రావాలో అన్ని సమస్యలు వచ్చాయి. ఈ సమస్యలన్నిటికీ కారణం కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో అడవి పందుల మహరిగా తయారై మేసినంతా మేశారు, మిగిలినంత తొక్కేశారు. 600 తక్కువ కాకుండా ముసలి వాళ్ళందరికీ, వృద్ధులకు, వితంతులకు పింఛనిస్తాం. వికలాంగులకు 1000 నుంచి 15 రూపాయలు పింఛనిస్తాం. 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. రెండోది, రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేపిస్తాం. ఈ వయసులో కూడా నేను ఇంత 600 కిలోమీటర్లు నడిపించానంటే నేను వచ్చిందే మీకోసం తప్ప ఇంకోటి కాదు. నేడు వస్తున్న మీకోసం పాదయాత్ర నారాయణపేట నియోజకవర్గం నుంచి రంగారెడ్డి జిల్లా పరిగి వరకు కొనసాగనుంది. మరోపక్క బాబు పాదయాత్ర షెడ్యూల్ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గద్వాల్ నియోజకవర్గంలో వేదిక కుప్పకూలిన ఘటన, ఎర్రనాయుడు మృతి, తుపాను బాధితుల పరామర్శ కారణంతో యాత్రకు విరామం ఏర్పడింది. దీనివల్ల సమయంలోపు కార్యక్రమాన్ని ముగించలేమని భావిస్తున్న నాయకులు దీనిపై సమాలోచనలు చేస్తున్నారు.